ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: సాంకేతికత సహాయంతో పౌరులకు అధిక సంఖ్యలో ప్రజాసేవలు అందించబడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగించుకొని ఈరోజు స్వదేశానికి చేరుకున్నారు. అంతర్గత విపత్తుల నుండి దేశాన్ని రక్షించడంలో కోస్ట్ గార్డ్ సహకారం అసమానమైనదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూ కాశ్మీర్లో రేపు 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వార్తల వివరాలు: ప్రపంచంలో పెరుగుతున్న సాంకేతికత కారణంగా పౌరులకు మరింత ఎక్కువ ప్రజాసేవలు అందించబడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ 16వ అసెంబ్లీని ఈరోజు రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఆడిట్ పర్యవేక్షణ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలంటే సాంకేతిక పరిణామానికి అనుగుణంగా ఉండాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనాలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, జియోస్పేషియల్ టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలు ఆధునిక పాలనకు వెన్నెముకగా మారుతున్న తరుణంలో ప్రపంచం ఉందని తెలిపారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పౌరులకు అందించే సేవల పనితీరును మెరుగుపరచడానికి పునాదిగా పనిచేస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ, Digital public infrastructure serves as the foundation of supports and enhance the functioning of the digital economy and services provided to citizens. I am told that the theme of the symposium held along with the Assembly is public service delivery through digital public infrastructure. From digital identities, the e-governance platforms, DPI has the potential to revolutionize the delivery of public services and goods, making them more accessible, efficient and inclusive. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగించుకొని ఈరోజు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్వాడ్ లీడర్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆ తరువాత అమెరికా అధ్యక్షులు జో బైడెన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. పర్యటనలో 2వ రోజున ప్రముఖ టెక్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. నిన్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచ దేశాల మధ్య వారధిగా మారాలి కానీ అవరోధం కాకూడదన్నారు. ఈ పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఈరోజు భారత్కు చేరుకున్నారు. అంతర్గత విపత్తుల నుండి దేశాన్ని రక్షించడంలో కోస్ట్ గార్డ్ సహకారం అసమానమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 41వ ఎడిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత తీర రక్షక దళాన్ని భారతదేశపు అగ్రగామి గార్డుగా అభివర్ణించారు. ఉగ్రవాదం, ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుంటామని తెలిపారు. ఆత్మనిర్భరతను పొందేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారత తీర రక్షక దళం కోసం 31 నౌకలను భారత నౌకాశ్రయాల ద్వారా నిర్మిస్తున్నామని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. హరిణి అమరసూర్య శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన హరిణి అమరసూర్యతో పాటు పార్లమెంటేరియన్లు విజిత్ హెరాత్, లక్ష్మణ్ నిపుణ్ అరాచీ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షులు అనురాగ్ కుమార దిశనాయకే సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో రేపు 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 జిల్లాల్లోని మొత్తం 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ 2వ దశలో కీలక అభ్యర్థులైన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీసీసీ యూటీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా, అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ ఉన్నారు. మిగిలిన 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3వ దశ ఎన్నికలు అక్టోబర్ 1వ తేదీన జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్తో నిన్న న్యూయార్క్లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా ఇటీవల బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా తరువాత మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో రైతు సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. సుమారు 50 మంది రైతు సంఘాల నాయకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాలు పంటల కనీస మద్దతు ధర, పంట బీమాలపై కేంద్ర మంత్రికి పలు సూచనలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18011117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. లోక్సభ సభాపతి ఓం బిర్లా 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్కు ఈరోజు అధ్యక్షత వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 25 మంది స్పీకర్లు, 4 చైర్మన్లు, 22 మంది ప్రిసైడింగ్ అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ముగిసిన అనంతరం ఓం బిర్లా పాత్రికేయులతో మాట్లాడుతూ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రజలతో కలిసి పనిచేయాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, రాష్ట్ర అసెంబ్లీలలో అవలంబించిన వినూత్న ఆలోచనలు అందరితో పంచుకున్నామని తెలిపారు. ఒకే దేశం, ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా రాష్ట్ర అసెంబ్లీల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆయన పేర్కొంటూ विधानसभाओं में इस बात की भी चर्चा हुई कि हम किस तरीके से अपनी अपनी विधानसभाओं को डिजिटलाइजेशन के काम को शीघ्र पूरा कर लें, ताकि वन नेशन वन प्लेटफॉर्म जो हमारा था उसको हम पूरे लक्ष्य के साथ पूरा कर पाएं. जो हमारी एक्सपर्टीज है वो भी सभी विधानसभाओं को हम सहयोग करेंगे, ताकि वहाँ की पूरी कार्रवाई विधानसभा की वो डिजिटलाइजेशन कर सके, मेटा डेटा पे ला सके, ताकि वहाँ के सदस्यों को अपनी डिबेट और चर्चा में लाभ मिल सके. ముడా కుంభకోణం కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. గవర్నర్కు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉందని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఆగస్టు 16వ తేదీన అవినీతి నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద ముఖ్యమంత్రిపై చర్యలకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆమోదించగా ఆ ఉత్తర్వులను ఆగస్టు 19న సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. సెన్సెక్స్ ఈరోజు తొలిసారి 85,000 మార్కును దాటగా నిఫ్టీ సైతం 26,000 స్థాయిని దాటింది. గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 84,860.73 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై చివరికి 14.57 పాయింట్ల నష్టంతో 84,914 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 26,011.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి కేవలం 1 పాయింట్ లాభంతో 25,940.40 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.66గా ఉంది. జార్ఖండ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి అన్ని డివిజనల్ కమిషనర్లు, జోనల్ ఐజీలు, జిల్లా ఎన్నికల అధికారులు, డీఐజీలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారిని, కేంద్ర సాయుధ పోలీస్ బలగాల నోడల్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. త్రిపురలో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఎన్ఎల్ఎఫ్టీ, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ ఏటీటీఎఫ్కు చెందిన 500 మంది తీవ్రవాదులు ఆయుధాలతో ప్రభుత్వం ఎదుట ఈరోజు లొంగిపోయారు. హింస మార్గాన్ని విడనాడి జనజీవన స్రవంతిలోకి తిరిగి చేరడానికి త్రిపుర ముఖ్యమంత్రి సమక్షంలో సెహాహిజాలా జిల్లా పరిధిలోని జంపూయిజాలాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా మాట్లాడుతూ తీవ్రవాద గ్రూపుల సభ్యులు ప్రధాన స్రవంతిలో చేరడం వల్ల ఎటువంటి అవరోధాలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలతో మొత్తం 12 ఒప్పందాలు జరిగాయని, అందులో 3 ఒప్పందాలు ఒక్క త్రిపురలోనే కుదిరాయని ఆయన తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత సహాయంతో పౌరులకు అధిక సంఖ్యలో ప్రజాసేవలు అందించబడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగించుకొని ఈరోజు స్వదేశానికి చేరుకున్నారు. అంతర్గత విపత్తుల నుండి దేశాన్ని రక్షించడంలో కోస్ట్ గార్డు సహకారం అసమానమైనదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమర్ సూర్య ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.